శ్రీరాముడు విడిచిపెట్టడంతో వాల్మీకి ఆశ్రమంలో చేరిన సీతమ్మ తల్లి తనువు చాలించిన పవిత్ర స్థలం ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని సీతమ్మ సమాహిత్ స్థల్ అని, సీతామారి అని పిలుస్తారు. ఇది వారణాసి అలహాబాద్లను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంటుంది. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో ఒక గుడి ఉంటుంది. దీన్ని సీతాదేవి స్మారకం అని అంటారు. ఈ అందమైన స్మారక కట్టడాన్ని 90వ దశకంలో నిర్మించారు. ఈ కట్టడం నిర్మించక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టుని తలపించే విధంగా కేశవాటిక ఉండేదని స్థానికులు చెప్తారు. ఈ ప్రాంతంలో మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. అయితే ఇక్కడ స్మారకాన్ని నిర్మించే సమయంలో సీతా కేశవాటికను అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. ఇక్కడే సీతాదేవి ఆశ్రమం పొందిందని, సీత వటవృక్షం దగ్గరే లవకుశులకు జన్మనిచ్చిందని స్థానికులు చెప్తారు. సీతా స్మారక భవనం 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. భవనం కింద భాగంలో సీతాదేవి భూదేవి లోపల చేరుకున్నట్లుగా చూపించే సీతాదేవి ప్రతిమ కనిపిస్తుంది. ఈ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ చూపరుల మనసుని కదిలిస్తుంది. భవనం గోడల మీద భూదేవిలో కలిసిపోతున్న సీతాదేవికి సంబంధించిన ప్రతి సంఘటనలు తెలియజేసే విధంగా అనేక చిత్రాలు, శిల్పాలు కనిపిస్తాయి.